జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంజన్ పరామర్శించిన తర్వాత నిరంజన్ కుటుంబ సభ్యులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిరంజన్ కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ భరోసా కల్పించినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో ఇప్పుడు నిరంజన్ తల్లి మానస్ ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వచ్చారు. పవన్ కళ్యాణ్తో అబ్బాయి ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు మీ బాబు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా బాబుకు చాలా సంతోషంగా ఉంది. మా బాబు చూడడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. దగ్గరుండి దేవుడి తిరుపతి స్వామి అక్షంతలు కానీ అన్ని ప్రసాదాలు తీసుకొచ్చి బాబుని ఆశీర్వదించి కండువ కప్పి చేశారు. చాలా బాగా బాబుతో మాట్లాడు. బాబు అయితే ఏదైతే కోరుకున్నాడో అవన్నీ నేను చేస్తా అని హామీ ఇచ్చాడు, చేతులు చేసి. ఇప్పుడు నిరంజన్ పవన్ కళ్యాణ్కి ఏం చెప్పిండు? పవన్ కళ్యాణ్ నిరంజన్కి ఏం చెప్పిండు? అంటే బాబు ఏం చెప్పాడంటే, నాకు ఆరోగ్య సమస్య ఇట్లుంది, నా వల్ల మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఇలా ఆర్థికంగా ఇబ్బంది అయ్యారు, నాకు ఇట్లా నాకు ఒక కుక్క పిల్ల అంటే ఇష్టము, ఎవరి దగ్గర ఉందో కూడా చెప్పారు, చూపించారు, అవి చేస్తా నేను తప్పకుండా, మాకు ఇల్లు కూడా లేదు అంటే అవన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. బాబు ఎట్లా ఫీల్ అవుతున్నాడు? ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఎట్లా ఉంది? ఆయన అభిప్రాయం ఏంది ఇప్పుడు? చాలా సంతోషంగా ఉంది మా బాబుకి. నేను తీసుకొచ్చుకున్నా, నేను చూసిన, నేను మళ్ళీ లేచి మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. మన ఇద్దరం కలిసి లంచ్ అరేంజ్ చేసుకుందామని కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు. మీతో ఎంతసేపు గడిపిండి? ఏమేమి తీసుకొచ్చండి? మీకు ఎట్లా అండగా ఉంటాను పవన్ కళ్యాణ్ చెప్పిండి? ఏ అంశాలు చెప్పింది మీకు? మా దగ్గరికి వచ్చి 1/2 అవర్ ఉన్నారు. మాకు తీసుకొచ్చింది దేవుడి దగ్గరికి సంబంధించిన అన్ని, స్వామి ఎలా వచ్చాడో దాని ప్రసాదం కూడా అలానే వచ్చింది మా దగ్గరికి. చాలా సంతోషంగా ఉంది మాకు. ఏమేమి తీసుకొచ్చిండు పవన్ కళ్యాణ్? మీకు ఏమేమి ఇచ్చిండు? ఇప్పుడు ఆర్థిక సాయం చేసినట్టున్నారు, ఏమైనా ఆర్థిక సాయం చేసిండా? ఆర్థిక సహాయం అనేది వాళ్ళకి చెప్పారు, చేపిస్తామని చెప్పారు. ఏమేమి తీర్థ ప్రసాదాలు ఇచ్చిండు? తిరుపతి తీర్థ ప్రసాదాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏం చెప్పి? ఇది లడ్డూను వడ అక్షంతలు ఉన్నాయి, అది మన దాన్ని ఆయిల్ కానీ కండువ కానీ తిరుపతి స్వామికి గంపిని అవన్నీ తీసుకొచ్చారు. అంత పెద్ద లీడరు ఏపీ డిప్యూటీ సీఎం మీ ఇంటికి వచ్చి మీతో సెల్ఫీలు దిగడం, మీతో మాట్లాడడం, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏం చెప్తారు ఇప్పుడు అబ్బాయికి? చాలా సంతోషంగా ఉంది మాకు. మా బాబు సంతోషం మాకు ఇంకా సంతోషకరణీయము. అందులో ఆయన రావడము ఇంకా సంతోషంగా ఉంది మాకు. అబ్బాయికి సంబంధించిన గబ్బర్ సింగ్ ఫోటోలు, వీడియోలు అవన్నీ చూసిండే, అవి చూసి ఏమన్నాడు పవన్ కళ్యాణ్? చూశారు, బాబుకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. బాబు దగ్గర ఉన్న ఫోటో మీద కూడా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. బాబు కోసం ప్రత్యేకంగా దేవుడి గుడిలో, భద్రకాళి గుడిలో పూజ చేయించి విగ్రహం కూడా ఇప్పించి వెళ్ళారు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్తో పాటు భద్రకాళాలయంకి వెళ్ళారు కదా, అక్కడ ఏ పూజా కార్యక్రమాలు చేసి అక్కడ మీకు వెండి ప్రతిమ ఇచ్చినట్టు చెప్తున్నారు కదా, ఇచ్చిండ వెండి ప్రతిమ? దేవుడి విగ్రహం వెండి ప్రతిమ ఇచ్చారు. ఆయన్నే తీసుకెళ్ళాడు, మాకు దగ్గరుండి తీసుకెళ్లారు. ఇద్దరు రండి, నేను పూజ చేయించి దేవుడు తీస్తా, మీరు పూజ చేసుకోండి, బాబుకు అంతా మంచి జరుగుతుంది అనేసి చెప్పారు. ఒక మానవ దృక్పథంతో అంత పెద్ద లీడర్ మీ ఇంటికి వచ్చి మీ బాబును కలవడం కావచ్చు, మీకు భరోసా కల్పించేటువంటి నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ అమ్మ కావచ్చు, వీళ్ళంతా ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏం చెప్తున్నారు? ఇక మంచిగా అంటే బాబు ఒక మనతో ఉన్న వ్యక్తిలాగా, ఒక హోదాలా లేకుండా నార్మల్ మనిషిలాగా, సాదాసీదాగా, ఒక హుందాగా బాబుతోని ఆప్యాయంగా పలకరేయడం జరిగింది. అది చాలా సంతోషకరంగా ఉంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న నేపథ్యంలో మీ తమ్ముడు కావచ్చు, మీ అమ్మ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళతో మాట్లాడడం, చూడడం, ఏం చెప్తున్నారు? చాలా సంతోషంగా ఉంది వాళ్ళకు కూడా. ఎందుకంటే బాబు సంతోషము, బాబు కష్టము చూస్తూ ఉన్నాం కాబట్టి బాబు సంతోషం చూడడం వల్ల మాకు ఇంకా సంతోషంగా ఉంది. వాళ్ళ సంతోషం కూడా అదే. 17 ఏళ్ళుగా మీరు చాలా ఇబ్బంది పడరు, ఆయన మంచానికే పరిమితమైండు, అనేక హాస్పిటల్ తిరిగారు కదా, అప్పుడున్నటువంటి ఇబ్బందులు ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తాయి, మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఏమనిపిస్తుంది మీకు? బాబాయ్ చెప్పాడు, మీరు రావడం వల్ల నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, నాకు ఒక హార్ట్ బీట్ స్పీడ్ అవుతుంది ఇంకా నాకు అనేసి చేతుల చెయ్యేసి మాట్లాడాడు. అంటే మొత్తానికి ఇప్పుడు మీకు ఈ వచ్చిన నేపథ్యంలో, ఈ పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలో మీరు ఎట్లా, అంటే మీరు ఏం చెప్పాల్సిన, ఏం ఫీల్ అవుతున్నారు? తర్వాత మీరు మళ్ళీ ఏమన్నా హైదరాబాద్ కావచ్చు, మంగళగిరికి వచ్చి కలవడం కావచ్చు, ఇంకా ముందే ఏమన్నా మీ కుటుంబానికి అండగా ఉంటాను చెప్పిండా? అటువంటి అంశాలని చెప్పిండా? కేవలం ఈ రోజు వచ్చి మాట్లాడిపోయింది అంతేనా? మళ్ళీ వస్తా, కలుస్తా అన్నాడు. బాబుని కుదుటపడని అని మళ్ళీ కలుద్దాము, కూర్చొని లంచ్ చేద్దామని కూడా వాళ్ళిద్దరు హామీ తీసుకున్నారు, బాబును పవన్ కళ్యాణ్ సార్. ఇది నిరంజన్ తల్లి అభిప్రాయం. అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిరంజన్తో పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు చూడడం కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించిన పాటలకు డ్యాన్స్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు నిరంజన్ మధ్య మాటల కన్వర్సేషన్ కొనసాగించినట్టుగా తల్లి చెప్తా ఉన్నారు. నిరంజన్ కుటుంబ సభ్యులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చివరి
కోరిక నెరవేరింది. చివరి క్షణాల్లో పవన్ కళ్యాణ్ చూసిన నేపథ్యంలో నిరంజన్ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఎగ్జైటింగ్గా ఉన్నాడంటూ నిరంజన్ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్ హన్మకొండ నుండి.